హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ జస్టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్, పేరెంట్స్, ఫ్రెషర్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అదేంటంటే సిఎస్సి వర్సెస్ ఈసీఈ, విచ్ బ్రాంచ్ ఈజ్ బెటర్. ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ముందు ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతారు. అది కామన్నే, సిఎస్సి తీసుకోవాలా లేదా ఈసీఈ బెటరా అని. సో ఈ వీడియోలో మనం చక్కగా క్లియర్ చేద్దాం. ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్, లే ఆఫ్స్, స్కోప్, కాలేజెస్, ఎవ్రీథింగ్. సో ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక 1% డౌట్ కూడా లేకుండా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సిఎస్సి ఓవర్వ్యూ అనేది మనం చూద్దాం. సిఎస్సి అంటే ఏంటి? సిఎస్సి మీన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో కంప్యూటర్స్, కోడింగ్, అల్గారిథమ్స్, సాఫ్ట్వేర్ డిజైన్, ఏఐ, ఎంఎల్ చాలా ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఎస్సిలో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే సి ప్రోగ్రామింగ్, పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. అడ్వాంటేజెస్ ఏంటి? సిఎస్సిలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. దాంతోపాటు సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఫారెన్ జాబ్ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. ఇందులో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఇంటెన్స్ కాంపిటీషన్, అంటే అందరికీ సిఎస్సి కావాలనే ఉంటుంది. కంటిన్యూస్ అప్స్కిల్లింగ్ అవసరం, లాంగ్ స్క్రీన్ టైమ్ అండ్ మెంటల్ ప్రెషర్ ఇన్ సమ్ కంపెనీస్. సో ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ కోడింగ్ అండ్ టెక్నాలజీ, సిఎస్సి ఈజ్ ఏ గోల్డెన్ బ్రాంచ్ అని చెప్తాను నేనైతే. ఓకే, ఇప్పటిదాకా మీకు సిఎస్సిలో కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నా. లెట్స్ టాక్ అబౌట్ ఈసీఈ. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో మీరు ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, శాటిలైట్స్, చిప్ డిజైన్ అని నేర్చుకుంటారు. ఇందులో సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే డిజిటల్ అండ్ అనలాగ్ సర్క్యూట్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ ఐఓటీ. ఈసీఈ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటంటే యూ కెన్ అప్లై ఫర్ బోత్ కోర్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ చూసుకున్నట్లయితే ఇస్రో, డిఆర్డిఓ, బిహెచ్ఈఎల్లో ఛాన్స్ ఉంటుంది. అలాగే దాంతోపాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే కోర్ జాబ్స్ తక్కువ అండ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. థియరీ అండ్ కాన్సెప్ట్ చాలా డీప్గా నేర్చుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ అండ్ డిజైన్ వర్క్ టఫ్ ఉంటాయి చాలా. సో నేను చెప్పేది ఏంటంటే ఈసీ ఈజ్ బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ హూ లవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ దే వాంట్ స్టెబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ కంపారిజన్ చూద్దాం ఒకసారి. ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడాలంటే లెట్స్ కంపేర్ బోత్ బ్రాంచెస్ బేస్డ్ ఆన్ యావరేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్. ఫస్ట్ వన్ సిఎస్సి ప్లేస్మెంట్స్ చూద్దాం. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ 6 to 12 lakhs per annum అయితే ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 50+ LPA ఉంది, అది ఐఐటీస్లో అయితే. ఒకవేళ IIIT హైదరాబాద్ బిట్స్లో చూసుకున్నట్లయితే 25+ LPA ఉంది. ఇంకా టాప్ రిక్రూటర్స్ వచ్చేసి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్. నెక్స్ట్ ఈసీ ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4 to 6 LPA మధ్యలో ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 18 lakhs per annum, అది క్వాల్కమ్ అండ్ ఇంటెల్లో. నెక్స్ట్ కోర్ ప్లస్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీగా అప్లై చేయొచ్చు. సో ప్లేస్మెంట్స్ వైజ్ సిఎస్సి తక్కువ ఎఫర్ట్లో ఎక్కువ ప్యాకేజ్ రావచ్చు. కానీ ఈసీ స్టూడెంట్స్కి కోడింగ్ నేర్చుకుంటే సేమ్ కంపెనీస్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లే ఆఫ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఎవరు సేఫ్ సైడ్లో ఉన్నారో. రీసెంట్గా చాలామంది డౌట్లో ఉన్నారు, జాబ్ సెక్యూరిటీ ఎవరి దగ్గర బెటర్ ఉంటుంది అని. ఫస్ట్ సిఎస్సి గురించి మాట్లాడుకున్నట్లయితే 2024లో గూగుల్, మెటా, అమెజాన్లో లే ఆఫ్స్ చాలా జరిగాయి. స్టార్టప్స్ అండ్ ఐటీ సర్వీస్ లే ఆఫ్స్ చాలా పెరిగాయి అన్నమాట. నెక్స్ట్ ఈసీ గురించి మాట్లాడదాం. హార్డ్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్, టెలికామ్ కంపెనీస్లో లే ఆఫ్ చాలా తక్కువ. కోర్ సెక్టర్ స్టేబుల్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ లైక్ బిహెచ్ఈఎల్, డిఆర్డిఓ ఫుల్లీ సెక్యూర్గా ఉంటాయి. ఓకే, సబ్జెక్ట్ డిఫికల్టీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సిఎస్సిలో చూసుకున్నట్లయితే లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈజ్ ఫన్ అనమాట. ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఈసీఈ చూద్దాం. ఈసీఈలో కాన్సెప్చువల్ క్లారిటీ అవసరం. సబ్జెక్ట్ మ్యాథ్స్ హెవీ లెవెల్లో ఉంటుంది. డెరివేషన్స్, సిగ్నల్ ఫ్లోగ్రాఫ్, న్యూమరికల్ అనాలిసిస్ చాలా ఉంటాయి. సిఎస్సి ఈజ్ లైక్ ప్లేయింగ్ విత్ లాజిక్. ఈసీ ఈజ్ లైక్ సాల్వింగ్ పజిల్స్ విత్ థియరీ అండ్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఇంకా హైయర్ స్టడీస్ అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా సిఎస్సి చూసుకున్నట్లయితే ఎంఎస్ ఇన్ సిఎస్ఆర్ ఏఐ అబ్రాడ్, ఎంబీఏ ఫర్ మేనేజ్మెంట్ రోల్స్. నెక్స్ట్ గేట్ ఫర్ ఎంటెక్ ఇన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. ఇక ఈసీకి చూసుకున్నట్లయితే గేట్ అంటే ఎంటెక్ ప్లస్ పిఎస్యూ జాబ్స్ ఉంటాయి. ఎంఎస్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ ఆర్ విఎల్ఎస్ఐ అబ్రాడ్, యూపీఎస్సీ, ఐఎస్ఆర్ఓ, డిఆర్డిఓ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళకైతే. ఈసీ స్టూడెంట్స్కి గేట్లో సాలిడ్ స్కోర్ ఉంటే గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా వస్తాయి. సిఎస్సి స్టూడెంట్స్ మోస్ట్లీ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఎంఎస్ ప్రిఫర్ చేస్తారు.
ఒకసారి టాప్ కాలేజెస్ ఇన్ సౌత్ ఇండియా చూద్దాం. బోత్ సిఎస్సి అండ్ ఈసీఈ కలిపి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్ఆర్ఎం, విట్, జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు. నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే IIIT హైదరాబాద్ సిఎస్సిలో టాప్ ఇన్ ఇండియా ఉంటుంది. నెక్స్ట్ సిబిఐటి, విఎన్ఆర్, విజేఐఈటి, నెక్స్ట్ జిఆర్ఐఈటి. నెక్స్ట్ తమిళనాడులో చూసుకున్నట్లయితే విఐటి వేలూరు. బోత్ సిఎస్సి అండ్ ఈసీఈ చాలా బాగుంటుంది. అలాగే ఎస్ఆర్ఎం కట్టాన్ కులతూర్. నెక్స్ట్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పిఎస్జి టెక్నాలజీ కోయంబత్తూర్, నెక్స్ట్ శస్త్ర యూనివర్సిటీ. ప్రైవేట్ కాలేజెస్లో ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ చూసి జాయిన్ అవ్వకండి. దాంతోపాటు ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిడర్ చేయండి. మీరు బ్రాంచ్ కాదు, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్పోజర్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇంకా లాస్ట్ మై అడ్వైస్ ఏంటంటే, సో ఫైనలీ సిఎస్సి వర్సెస్ ఈసీలో విన్నర్ ఎవరంటే ఆన్సర్ వచ్చేసి సిఎస్సి అంటే ఏంటి, హై సాలరీ, టెక్ జాబ్స్, ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈసీఈ అంటే స్టెబిలిటీ, వర్సటాలిటీ, గవర్నమెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ రియల్ ట్రూత్ ఏంటంటే బ్రాంచ్ కన్నా ఇంపార్టెంట్ మీరు ఎలా హార్డ్ వర్క్ చేస్తారు, స్కిల్స్ ఎలా బిల్డ్ చేస్తారు, అది డిసైడ్ చేస్తుంది మీ ఫ్యూచర్. ఇంట్రెస్ట్తో తీసుకోండి, ప్యాషన్తో కంటిన్యూ చేయండి. ఈ వీడియో చూసాక మీకు రియల్ ట్రూత్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ జస్సు యూట్యూబ్ ఛానల్. మీ కెరీర్ జర్నీకి సపోర్ట్ చేయడం మా గోల్. జై హింద్.